హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ముందుగా పేరున ప్రతి ఒక్కరికి కూడా మన ఫాలోవర్స్కి అలాగే వ్యూవర్స్కి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ ఈశ్వరుడు అందరినీ కూడా చల్లగా చూడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే కనుక స్టార్ట్ చేసుకుందామండి. ఇవాళ టోటల్గా 7 డిఫరెంట్ లెహంగా కలెక్షన్స్ని షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ఎందుకంటే ఇంకా రాబోయేదంతా కూడా వెడ్డింగ్ సీజన్. ఇలాంటి లెహంగాస్ ఎప్పుడే అంటే ఏ సందర్భానికైనా అంటే ఫెస్టివల్స్ కావచ్చు, వెడ్డింగ్స్ కావచ్చు, సో ట్రెడిషనల్గా రెడీ అవ్వడానికి కావచ్చు, దేనికైనా కానీ చాలా క్లాస్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ అయితే కనుక పెట్టున్నాను, ఒకసారి చూడొచ్చు. అండ్ నేను వేసుకున్నటువంటి శారీ కూడా స్పేస్ సిల్క్ శారీ అండి, మీషోలో తీసుకున్నదే. ఈ బ్లౌజ్ కూడా మీషోలో తీసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీషోలో తీసుకున్నాను. సో టోటల్గా అయితే కనుక వీటన్నిటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. అలాగే మన పేజ్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా కూడా పేజ్ ఫాలో అవ్వకపోతే తప్పకుండా మన పేజ్ని ఫాలో అయిపోండి. ఇలాంటి కలెక్షన్స్ ముందు మన పేజ్లో ఇంకా కూడా చాలా అనేది రాబోతున్నాయి కాబట్టి మీ షాపింగ్కి తప్పకుండా మన వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కలెక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఒక్కొక్కటిగా అయితే కనుక చూసేద్దామండి. టోటల్గా ఇవాళ ప్రజెంట్ మీషోలో లేటెస్ట్గా ఉన్నటువంటి 7 ట్రెండింగ్ లెహెంగాస్ అయితే కనుక తీసుకొచ్చానమాట. సో అన్నీ కూడా బాగున్నాయి, ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఈ బ్లాక్ దాంట్లో మనకి వైట్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. సేమ్ ఉంటుంది వైట్ అనమాట. ఇది నేను బ్లాక్ అండ్ రెడ్ తీసుకున్నాను, అది వైట్ అండ్ రెడ్ అట్లా కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. సో దీంట్లో అయితే కనుక ఫస్ట్ వన్ యాక్చువల్గా బ్లాక్ స్టాక్ అవుట్ చూపిస్తుంది, వైట్ కలర్ ప్రజెంట్ స్టాక్ అవైలబిలిటీ ఉంది. వీడియోలో కూర్చునేటప్పుడు కొన్ని చెక్ చేశాను ర్యాండమ్ మీద ఉన్నాయా లేవా అని, అన్నీ ఉన్నాయండి. ఇది కూడా అవైలబుల్, కానీ బ్లాక్ లేదు దీంట్లో, వైట్ అండ్ రెడ్ ఉందన్నమాట. ఆ లింక్ పెడతాను ఎందుకంటే స్టాక్ అవుట్ అయిపోయింది, మనం లింక్ అనేది షేర్ చేయలేం కాబట్టి నాకు కాపీ పేస్ట్ అవ్వదన్నమాట, షేర్ ఆప్షనే ఉండదు కదా. ఇది 1 మీటర్లో అయితే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి, చాలా బాగా వచ్చింది. పైన అంతా కూడా ఇట్లాగా గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే కనుక తీసుకోవడం వల్ల వాష్లో కూడా పోకుండా ఉంటుంది, బాగుంది. వైట్ కూడా ట్రై చేయండి, వైట్ అండ్ రెడ్ కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ ఒకవేళ స్టాక్ అవైలబిలిటీ వస్తే కనుక ఎప్పుడైనా కానీ వైట్ ఓపెన్ చేసినప్పుడు పక్కనే మనకి రెడ్ కూడా అంటే బ్లాక్ అండ్ రెడ్ కూడా కనపడుతుంది. సో ఒకవేళ సెల్లర్స్ దగ్గర కనుక రీస్టాక్ అయితే కనుక మీరు అది కూడా తీసుకోవచ్చు. ఇదైతే కనుక బ్లౌజ్ క్లోజప్ లుక్లో అయితే కనుక మీకు కంప్లీట్ డిజైన్ డీటెయిలింగ్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నానండి. హై నెక్ పెట్టి కుట్టించుకోవచ్చు, కాస్త లాంగ్ స్లీవ్స్ ప్యాటర్న్ లాగా అలా మీకు నచ్చిన డిజైన్ అయితే కనుక కుట్టించుకోవచ్చు. జార్జెట్ మెటీరియల్ అండి ఇదైతే కనుక. నెక్స్ట్ అయితే కనుక దీని దుపట్టా, నేను దీన్ని వేసుకున్న స్టైల్ మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇదైతే కనుక దీంట్లో 2 మీటర్ దుపట్టాలో అయితే కనుక మనకి ఈ ప్రింటెడ్ మనకి ఏదైతే ఈ దుపట్టా వచ్చిందో సేమ్ అదే దాంట్లోనే మనకి లెహంగా కూడా డిజైన్ అయి ఉండిందనమాట. అన్నీ కూడా అంటే అండర్ బడ్జెట్ అనే చెప్తాను, ఎందుకంటేనండి ఇది హెవీ డిజైన్స్ అనేది ఈ రేటుకి ఇవి వర్తే. అండ్ లేస్ బార్డర్లో అయితే కనుక మనకి ఇవి ఈ విధంగా వచ్చాయి. ఇటు సైడ్ అయితే కనుక కంప్లీట్గా మనకి 1 మీటర్ వరకు ఉండింది. ఇటు సైడ్ అయితే కనుక ఫ్రీగా చాలా ఫ్రీగా అయితే కనుక 2 మీటర్ పైననే మనకైతే కనుక ఇది వస్తుందండి. సో చక్కని ఓణీగా కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. మంచి లంగా ఓణీ కాన్సెప్ట్ అండి, అస్సలు మిస్ చేసుకోవద్దు ఏది నచ్చినా. ఇప్పుడైతే కనుక మనం దీన్ని చూద్దాము. సో లంగా ఓణీలు అందరికీ ఇష్టం ఉంటాయి కదా ఆడపిల్లలకి, సో చక్కగా అయితే కనుక ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు కదా అండి, కాబట్టి మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఇది 2000 ఎబో ఉంది, కానీ దీని ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ క్వాలిటీ చూసాక మాత్రం నిజంగా ఇది రీజనబుల్ అంటారు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ కాస్ట్ అండ్ స్టిచ్చింగ్ కాస్ట్ అన్నీ చూసుకుంటే వర్తేనండి. ఇదైతే కనుక ఫ్రంట్ ఫ్రిల్స్ కూడా చూడొచ్చు మీరు. ఇదైతే కనుక డోరీస్ అనేది ఈ విధంగా ఇచ్చారండి, లైనింగ్ వచ్చింది. మంచి బల్కీ కాన్సెప్ట్లో అయితే కనుక చక్కగా మనకి ఫ్లోయిగా ఇదైతే కనుక ఉండిందండి. ఇంకా ఫ్లేయర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి పాయింట్లో కూడా ఇంటర్లాక్ చేశారు దీనికి. ఇలా ఉంటుంది ఫ్లేయర్ అయితే కనుక మనకి చాలా వచ్చిందండి. ఫ్రీగా వేసుకోవచ్చు అండ్ స్టైల్గా వేసుకోవచ్చు, టెంపుల్స్కి వేసుకోవచ్చు, సో ఎక్కడికైనా కానీ. అండ్ సైడ్లో కూడా మనకైతే కనుక జిప్ పాయింట్ అనేది ఇచ్చేసారు ఈ విధంగా. సో నేను చాలా క్లారిటీగా ప్రతిదీ కూడా మీకైతే డీటెయిలింగ్ అయితే కనుక ఇస్తున్నానండి. దాన్ని నచ్చి తీసుకోవాలని అనుకుంటే మీరు ఇంకా హ్యాపీగా ఆర్డర్ అయితే కనుక ప్లేస్ చేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ లెహెంగా అండ్ లంగా ఓణి బ్లౌజ్ కంప్లీట్. ఇది 3 పీస్లో అయితే కనుక మనకి ఈ సెట్ వస్తుంది. నెక్స్ట్ అయితే కనుక ఇదండి, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా చూపిస్తాను నేను మీకు. ఇది కూడా 3 లంగా ఓణి అండ్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చిందనమాట. ఇది కొంచెం ఇప్పుడు నేను కట్టుకున్న సారీకి కాస్త నియర్ బైగా స్పేస్ సిల్క్ మెటీరియల్ లానే లైట్ వెయిట్లో ఉంటుందండి, సింపుల్ డిజైన్. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పిండి కొలది రొట్టె కదా, ఇప్పుడు అది 2600 ఉంది అంటే అంత ఫ్యాబ్రిక్ వాడారు, క్వాలిటీ అట్లే ఉంది, దాని స్టిచ్చింగ్ అట్లే ఉంది, అంతే. మళ్ళీ అంటారు కదా పాకెట్ ఫ్రెండ్లీ లేకపోతే బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా అంత రేట్ చూపించానని, కాబట్టి దాందే కదా అండి. ఇప్పుడు ఇది బడ్జెట్ రేంజ్ ఉంది, కాస్త ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది, ఓకే స్టిచ్చింగ్ బాగానే ఉంది, కానీ చెప్తున్నా ఇప్పుడు సైడ్లో దీనికి జిప్పర్ పార్ట్ రాలేదు, అంత గేరా లేదు, అట్లా చెప్తున్నాను అనమాట. అండ్ దీనికైతే కనుక మనకు వచ్చేసి క్యాన్ అండి బక్రమ్ స్టిఫ్నెస్ వచ్చింది దీనికి, కానీ మంచిగా నిలబడుతుంది అట్లా.
అంటే అంటున్నాను అనమాట, రేట్ నేను మీకు కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి కూడా బక్రం స్టిఫ్నెస్ అయితే కనుక వచ్చింది, లైనింగ్ వచ్చిందండి, కలర్ కాంబినేషన్ బాగుంది, గిఫ్టింగ్గా బాగానే ఉంటుంది. సింపుల్గా అంత భారీ అన్నిటికీ వేసుకోలేం కదా, అలాంటప్పుడు ఇలాంటివి అయితే కనుక మనం చూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకైతే ఈ ఫ్లవర్ జరీ బూటీ ఏదైతే వచ్చిందో అదైతే కనుక వచ్చేసిందనమాట. ఇది ఒక లంగా ఓణిలో సెకండ్ మనం చూడబోతున్నాం అనమాట. ఓణితో అయితే కనుక మనకి సేమ్ కలర్లోనే అవుట్లైన్ అంతా కూడా మనకి ఇట్లాగా బార్డర్ అయితే కనుక తీసుకున్నారు. ఇది కూడా 2 మీటర్ ఫ్రీగా వచ్చిందండి. నేను ఇప్పుడు మీకు ఒక ఓణి కొలిచి చూపించాను కదా, సేమ్ అట్లే ఉంది, ఏం తక్కువ లేదు, ఇంకా ఎక్స్ట్రానే ఉంది. మీరు చూడండి అండి, ఇటు సైడ్ కూడా మనకి కంప్లీట్ 1 మీటర్ అయితే కనుక ఉంది. చక్కగా లంగా ఓణి స్టైల్ చేసుకోవచ్చు మీరు, వన్ సైడ్ వేసుకున్నా, లైక్ మీరు ఎలా మీరు వేసుకున్నా కానీ చక్కగా ఉంటుందన్నమాట. ఇది రెడీ టు వేర్ కాన్సెప్ట్లో స్టిచ్డ్ బ్లౌజ్. ఆ ప్రకారంగా చూసుకుంటే ఇది ఒక డిజైన్ అండ్ వర్త్ అనిపిస్తుందండి మనకి. ఇలా ఉంటుంది చూడండి. సో వీటిలో కూడా మనకి అయితే కనుక ఫ్రీ సైజెస్, సెమీ స్టిచ్డ్ అండ్ డిఫరెంట్ కలర్స్ అలా కూడా మనకి మీషోలో అవైలబిలిటీ ఉన్నాయి. సో మీకు నచ్చింది దాన్ని బట్టి అయితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమేనండి. ఇలా ఉంటుంది ఇది. ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకోండి, మీరు ఇలా తీసుకోండి. చాయిస్ ఇంకా మీ ఇష్టం. ఇన్ని రకాలు చూపెట్టడానికి తీసుకొచ్చాను ఈరోజు. ఇంకా అప్కమింగ్ అంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకోసం అనేసి. ఇది కూడా అంతే, లంగా ఓణీలలో థర్డ్ వన్ బ్లాక్ అండ్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఈ డిజైన్ అండి. అండ్ ఇదైతే కనుక భారీ హెవీ వర్క్లో అయితే కనుక వచ్చినటువంటి డిజైన్. మొత్తం అంతా కూడా ఇలాగ పీకాక్ ప్యాటర్న్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా అండి, దాని ప్రకారంగా ఇలా తీసుకున్నారనమాట. ఇది కూడా చాలా బాగుంది, మంచి ఐటమ్. బ్లాక్ లవర్స్కి ఇష్టం ఉంటుంది. అలాగే పీకాక్ ఇప్పుడు బాగా రన్నింగ్ అండ్ ట్రెండింగ్ కదా. ఇది సెమీ స్టిచ్డ్ లెహెంగా. సో సైడ్లో కూడా మీరు అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని నేను చెప్పాను కదా, సెమీ స్టిచ్డ్ ఉన్నాయి, కొన్ని ఏమో స్టిచ్డ్ ఉన్నాయి. అలా మీరైతే కనుక చేయించుకోవాల్సి ఉంటుందండి. సో మీరు దీన్ని జాయింట్ చేయించుకుని ఒక స్టిచ్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ చూద్దాము. ఇదైతే కనుక బ్లౌజ్ అండి. ఇది కూడా చాలా హెవీగా భారీగానే వచ్చేసింది మనకి. ఈ విధంగా మొత్తం అంతా కూడా వర్క్ తీసుకున్నారు. మంచి పీకాక్ ప్యాటర్న్లో అయితే కనుక ఈ విధంగా వచ్చింది. అండ్ దీనికైతే కనుక మనకు వచ్చేసి హ్యాండ్ దగ్గర కూడా చాలా చక్కగా అయితే కనుక వర్క్ అనేది తీసుకున్నారనమాట. ఇది 2 హ్యాండ్స్ కూడా నియర్ బై వచ్చేసి ఇలాగే వస్తుంది. అండ్ దీనికైతే కనుక మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్లో జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక ఓణి వచ్చింది, విత్ స్కాలప్ కట్ పైన అయితే కనుక ఉండిందండి. సో జరీ బూటీ అనేది అక్కడక్కడ కూడా తీసుకున్నారు. 4 సైడ్లో కూడా మనకి బార్డర్ వచ్చేసింది. అండ్ 2 మీటర్ పైన అయితే కనుక మనకి కంప్లీట్గా ఈ ఓణి అయితే కనుక వచ్చింది. ఓవరాల్గా అయితే కనుక మనకి కంప్లీట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇట్లా వస్తుంది, ఇలా ఉంటుందండి. సో నెక్స్ట్ వన్ కూడా చాలా హెవీ అండ్ బడ్జెట్ రేంజ్లో అయితే కనుక భారీ డిజైన్ అని చెప్పొచ్చు. ఓణీకి అయితే మాత్రం వర్క్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, అంటే సీక్వెన్స్ పార్ట్ వర్క్. అండ్ ఇది కూడా బాగుంటుంది. ఇదైతే కనుక మనకి స్కర్ట్ వస్తుంది కదా, ఆ ప్యాటర్న్లా ఉంటుంది అనమాట చూడడానికి మనకి. దానిపైన అయితే కనుక షార్ట్ లెంత్ లాగా టాప్ ఉంటుంది. ఇది కూడా మీకైతే కనుక మీరు డిఫరెంట్ టాప్స్, డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా, ఎందుకంటే ఇది హాఫ్ వైట్ రిలేటెడ్ ఉంది కాబట్టి ఎనీ డార్క్ కలర్తో కూడా మీరైతే కనుక చూస్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా అయితే కనుక సీక్వెన్స్ ప్యాటర్న్ అంతా కూడా వచ్చింది. ఇది కూడా కంప్లీట్గా స్టిచ్డ్తో వచ్చిందండి. దీనికి డోరీ అయితే ఏం రాలేదు, మనమే ఏదైనా చూసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే కనుక లోపల లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ అండ్ దీనికి వచ్చినటువంటి బార్డర్ ఇట్లా క్రేప్ ఎట్లా సాఫ్ట్నెస్ వస్తుందండి, అంత మంచిగా అయితే కనుక ఫ్యాబ్రిక్ సాఫ్ట్నెస్ అయితే కనుక ఉందని చెప్పొచ్చు. క్లోజప్ లుక్లో మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ, ఫ్రిల్స్, స్టిచ్చింగ్ అంతా కూడా చూపిస్తున్నాను. దీనికి కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చేసి మనకి ఈ విధంగా జాకెట్ అయితే కనుక వచ్చిందనమాట. అంటే మనకి ఇది మోకాల్ వరకు వస్తుంది, అందుకే చెప్పాను ఇది ఒక వెరైటీ. మీకు సైడ్లో కూడా నేను ఫోటో పెడుతున్నానండి, దాని ప్రకారంగా మీకు క్యాటలాగ్ ఫోటో ఎలా వచ్చింది, ప్రైస్ ఎంత ఉందనేది కూడా మీకు ఒక క్లియారిటీ అయితే కనుక ఉంటుంది. వర్క్ అయితే కనుక ఇట్లాగా పార్టీ వేర్ రిలేటెడ్ అండి అంతా కూడా. ఇది కూడా హెవీగా కనపడుతుంది. అండ్ కాంట్రాస్ట్ ఉండడం వల్ల ఏంటంటే హాఫ్ వైట్కి ఆరెంజ్ అనేది లుక్ చాలా భారీగా అయితే కనుక అనిపిస్తుంది అనమాట చూడడానికి. ఫొటోస్కి వాటికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మంచి డ్రెస్. నెక్స్ట్ అయితే కనుక ఇది ఓణి కూడా చాలా బాగుండింది. ఇదైతే కనుక మనకి 2 సైడ్ వచ్చినటువంటి బార్డర్కి 4 సైడ్లో కూడా వచ్చినటువంటి ఈ హ్యాంగింగ్ లేస్ బార్డర్తో కంప్లీట్గా అయితే కనుక 2 మీటర్లో ఆర్గంజా రిలేటెడ్ దుపట్టాతో అయితే కనుక ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అని అనుకుంటే కనుక చాయిస్ వచ్చేసి మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా ఉందండి. సో నేను కొనుక్కున్న సెల్లర్స్ నుంచే మీకు అయితే కనుక నేను లింక్స్ జనరేట్ చేసి పెట్టాను. మీరు ఇంకా హ్యాపీగా తీసేసుకోండి, లింక్ క్లిక్ చేసి. అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయండి డీటెయిలింగ్గా. సో కొంతమందికి ఏమో లింక్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదని చెప్తున్నారు, అయినా నేను చెక్ చేస్తున్నాను, నాకైతే ఓపెన్ అవుతున్నాయండి మరి. సో ఓపెన్ కాకపోతే సింగిల్ లింక్స్ ట్రై చేయండి, ఓకేనా.
ఇది కూడా సెమీ స్టిచ్డ్ అండి. లోపల అయితే కనుక మనకి ఇట్లాగా పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి పైన వచ్చేసి మనకి ఇట్లాగా ఆర్గన్జా రిలేటెడ్లో మంచి భారీ లెహంగా అండి. ఇది కూడా అయితే కనుక చాలా బాగుంది. కలర్ కాంబినేషన్, బార్డర్ దీనికి బాగా హైలైట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ కలర్, ఫ్రిల్స్ కాన్సెప్ట్ అంతా కూడా మీరు క్లోజప్ లుక్ చేయొచ్చు. ఇది కూడా బాగుంటుంది వేసుకున్నప్పుడు. కలర్ కాంబినేషన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇది దీనికి వచ్చినటువంటి లెహంగా యొక్క కాన్సెప్ట్. ఇదైతే కనుక దీనికి లైనింగ్ కూడా ఇచ్చేసారండి. ఏది మన బ్లౌజ్ కోసం వచ్చేసి దీనికి ఓణి కూడా సేమ్ ఆర్గన్జా రిలేటెడ్లోనే అన్నీ కూడా ఉంటాయి. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుంది. అండ్ ఇలా ఇదైతే కనుక హ్యాండ్స్కి వీటన్నిటికీ కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కింద అయితే కనుక ఇచ్చారండి. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి ఓణి. సో మీకు ఇందులోంచి ఏది కావాలన్నా కానీ కాస్త ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి. ఇంకా సీజన్ స్టార్ట్ అయితే కనుక ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే కనుక స్టాక్ కూడా అవుట్ అయిపోతూ ఉంటాయి. సో ఉన్న వాటిలో నేనైతే కనుక చాలా చక్కని మంచి మంచి కలర్సే తీసుకొచ్చానండి ఇవాళ షేర్ చేయడానికి. ఇది ఒక డిఫరెంట్ లెహంగా కాన్సెప్ట్. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకోండి, మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. సో కలర్ కాంబినేషన్ అండ్ అన్నీ కూడా నేను చాలా క్లారిటీగానే చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే కనుక మరొక డిఫరెంట్ వెరైటీ, ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్నటువంటి అవుట్ఫిట్ అనమాట. ఇలాంటిది బ్లౌజెస్తో అన్నిటితో కూడా కొంచెం మనకి ఎట్లా వస్తుందంటే లంగా జాకెట్ ప్యాటర్న్ వస్తుంది. మనం కుట్టించుకుని వేసుకునే వాళ్ళం కదా అలా, కానీ స్టైల్గా ట్రెండింగ్గా ఉంటుంది. ఇది కూడా భారీ ఐటమ్ అండి. పట్టు బోర్డర్తో అయితే కనుక లావెండర్ షేడ్ మీద తీసుకున్నాను. ఫ్లేర్ బాగా వచ్చింది, స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. సో దీని అందం ఏంటంటే కలర్ కాంబినేషన్, ఫ్లేర్ అండ్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. బోల్డ్ గేరా ఉందండి దీనికి, బోల్డ్ అంటే బోల్డ్. సో ఇంత పెద్ద గేరాతో అయితే కనుక వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. బక్రం స్టిఫ్నెస్ వచ్చింది. ఫ్రంట్ అయితే కనుక మీకు కుచ్చులు, బార్డర్ అవంతా కూడా నేను మీకు ఇక్కడ డీటెయిలింగ్ ఇస్తున్నాను. అండ్ దీనికైతే కనుక బ్లౌజ్ వచ్చేసి మనకి పైతానీ స్టైల్లో అయితే కనుక బ్లౌజ్ వచ్చిందండి. అసలు సూపర్ ఉంటుంది బ్లౌజ్. ఇవన్నీ కూడా వేసుకున్నాక లుక్. సో ఇట్లాంటి జనరల్గా అసలు ఎవరి దగ్గర కూడా ఉండవు. కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ బ్లౌజ్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసుకోవచ్చు అండి. ఇది ఓన్లీ లంగా జాకెటే, లంగా ఓనీగా అయితే రాదు. బ్యాక్ సైడ్ అయితే రెడీ టు యూజ్ అండి. పోత్లీ బటన్స్ బ్యాక్ ఓపెన్తో అయితే కనుక విత్ లైనింగ్తో స్టిచ్ అయ్యి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది ఒక నైస్ ఐటమ్. మంచి కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. ఇలా ఉంటుందండి ఇది. ఓకే, నెక్స్ట్ అయితే కనుక మరొక లెహంగా. ఇది కూడా చాలా బాగుంది. మంచి డార్క్ వైన్ కలర్ క్రష్డ్ మెటీరియల్ మీద తీసుకున్నానండి బ్లౌజ్. అండ్ ఇది కూడా మంచి భారీగా క్యాన్తో చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట చూడడానికి. సో సేమ్ అలాగే వచ్చిందండి. వితౌట్ ఎనీ డౌట్ మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక బార్డర్, ఇది కూడా సెమీ స్టిచ్డ్ ప్యాటర్న్ పైన అయితే కనుక వచ్చిందండి. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది. మంచిగా వర్క్ అవంతా కూడా ఇక్కడ చూడొచ్చు. ఎలా అయితే మనకి చూపించారో మీషోలో సెల్లర్స్, సేమ్ అలాగే ఉందండి. మీకు ఇక్కడ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది బ్లౌజ్. ఓకే, ఇంత మంచి వర్క్లో అయితే కనుక వచ్చిందండి. అలాగే హ్యాండ్స్ వీటన్నిటికీ కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా డబుల్ మెటీరియల్ పైన నీట్గా ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఇచ్చారనమాట. చాలా క్లారిటీ అండ్ క్లియర్గా. ఓకే, ఇలా ఉంటుంది ఇది కూడా. సో మీకు నచ్చినట్లయితే కనుక కుట్టించే వేసుకోవడమే దీన్ని. ఇలాంటివి బాగుంటాయండి. అండ్ క్యాన్ కూడా చాలా బాగా వచ్చింది. హెవీ డిజైన్, క్రష్డ్ మెటీరియల్, స్టెప్ వైజ్గా ఫ్రిల్స్, డిజైన్, ప్యాటర్న్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ చూపించాను. ఇప్పుడు దీనిలో అయితే కనుక ఒకసారి క్యాన్ కూడా చూపిస్తానండి. ఎంత బాగుందో చూడండి. బక్రం వచ్చింది, స్టిఫ్నెస్ అండ్ ఎక్స్ట్రా మనకైతే కనుక ఇది కూడా తీసుకున్నారు. క్యాన్ బక్రం స్టిఫ్నెస్, లైనింగ్ అంతా కూడా తీసుకున్నారండి. సాఫ్ట్ జార్జెట్ క్రష్డ్ మెటీరియల్ పైన మనకి ఇలా అయితే కనుక లెహంగా అనేది ఇచ్చేసారు. సో చాలా బాగుంది ఇది కూడా. సో ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయొచ్చు అండి. వితౌట్ ఎనీ డౌట్ నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను నేను మీకు. ఇది బ్లౌజ్ ప్యాటర్న్ డిజైన్ డీటెయిలింగ్తో ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి అయితే కనుక దీని ఓణి కూడా చూపించేస్తాను ఎలా వచ్చిందనేసి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి చాలా క్లారిటీగా. అంటే కొంచెం ఓణి వేసి సెట్ చేసినప్పుడు ఇలా కనపడుతూ ఉంటుంది అని చెప్పి దీన్ని బయటకు తీసాను అనమాట. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ కాంబినేషన్లో, అంటే దీనికి మ్యాచ్ అయ్యేలాగా, అందుకే మీకు ఇక్కడ తీసి బయట పెట్టున్నాను దాన్ని. బ్లౌజ్ పీస్కి ఓణి అనేది ఇలా వస్తుందన్నమాట. ఫ్లవర్ ప్యాటర్న్ అనేది మిడిల్ బూటీ తీసేసుకుని ఈ విధంగా మనకైతే కనుక ఇచ్చేసి ఉన్నారండి. ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకోండి, మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే, టోటల్గా ఈ వీడియోలో నేను మీకు 7 చూపించానండి లెహెంగాస్. ఇవన్నీ కూడా లేటెస్టే, తప్పకుండా ట్రై చేయండి. లింక్స్ అన్నీ ఇచ్చేసాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్ ఉందా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ లెహంగా నచ్చింది, మీరేమన్నా నాతో చెప్పాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీకు నేను రిప్లై ఇచ్చేస్తాను. అండ్ నా బ్లౌజ్ అండ్ శారీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయండి, చూడండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.